ఈ సీజన్లో మూడోసారి వచ్చిన గోదావరి వరద విలీన మండలాలను పెద్ద ఎత్తున కుదిపేసింది. చింతూరు, కోనవరం, విఆర్పురం ప్రాంతాల్లో చాలా వరకు లోతట్టు ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం సబరి గోదావరి సంగమం ఇది కోనవరం దగ్గర. ఇక్కడ గోదావరి ప్రవాహం 48 అడుగుల మేర ఉంది. వరద ప్రభావం మనం చూస్తున్నాం. ఎటు చూస్తున్నా వరద నీరే కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ప్రధానమైన వంతెన ఉందో దీన్ని ఆనుకుని కింద ఇక్కడ శబరి ప్రవహిస్తుంది. గోదావరి శబరి సంగం స్థానం వద్ద అయితే మొత్తం సముద్రాన్ని తలపించే స్థాయిలో అయితే వరద ప్రవాహం ఉంది. దీని ప్రభావంతో కోనవరం మండలంలో అనేక ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయి. దాంతోపాటు ఉదయ భాస్కర్ కాలనీ కూడా ఎప్పటిలాగే వరద నీరు భారీగా రావటం, ఆ ప్రాంతం అంతా ఖాళీ చేసి వెళ్లడం జరిగింది. దీంతో పాటు చాలా లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు అయితే చేరిపోయింది. మరోవైపు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో ఉన్న ఈ 326 జాతీయ రహదారిపై కూడా నీరు చేరిపోవడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద నీరైతే ఇంకా అలాగే ఉంది. అదేవిధంగా ఆంధ్ర, తెలంగాణ భద్రాచలం వెళ్లే దారిలో కూడా కోనవరం దగ్గర వరద నీరు రావడంతో అక్కడ కూడా రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. అయితే వరద నీరు ప్రస్తుతానికైతే స్టేబుల్ గా ఉంది. ఎగువ నుంచి వచ్చే వరద కాస్త తగ్గుముఖం పడుతుందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి దాదాపు 11,70,000 క్యూసెక్కుల నీటిని అయితే విడుదల చేస్తున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక ఇంకా ఫోర్స్ లోనే ఉంది, కొనసాగుతుంది. రానున్న 48 గంటల్లో ఖచ్చితంగా వరద నీటి ప్రభావం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం కనిపిస్తే అటు కోనవరం, విఆర్పురం, అదేవిధంగా చింతూరులో వరద తగ్గితే మళ్లీ సాధారణ పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. కోనవరం నుంచి విజయస్మృతిగా హరీష్ ఫర్ సాక్షి న్యూస్.